హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వారియర్స్ ఫ్యాక్షన్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు అయితే చూడండి. అలాగే కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే ఎవరైనా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. రామాయణంలో ఓ పాత్ర అయిన కుంభకర్ణుడు గురించి చాలా మందికి తెలుసు. ఎప్పుడు నిద్రపోతూనే ఉంటాడని, మేలుకుంటే అతను ఆకలిని ఆపడం సాధ్యం కాదని కూడా తెలుసు. అయితే నిజానికి కుంభకర్ణుడు అలా నిద్రపోయే అతిగా తినే అలవాటు ముందు నుంచి లేదట. అతను యుక్త వయసులో వచ్చేటప్పటికి అందరిలాగే ఉండేవాడట. కానీ శాపం వల్ల అలా అయిపోయాడు. ఇంతకీ అసలు కుంభకర్ణుడు అలా నిద్రపోవడానికి కారణం ఎవరో తెలుసా? అదే తెలుసుకుందాం రండి. రావణుడు, విభూషణుడు, కుంభకర్ణుడు ముగ్గురు అన్నదమ్ముళ్ళు. వారు అన్ని విద్యలు నేర్చుకున్నాక తండ్రి విశ్రావాసుడు వారికి చెబుతాడు, తపస్సు చేస్తే ప్రపంచాన్ని జయించే శక్తులు సంపాదించవచ్చని అంటాడు. దీంతో ముగ్గురు అడవులకు వెళ్లి తీవ్రంగా తపస్సు చేస్తారు. అప్పుడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై వారిని వరాలు కోరుకోమని అంటాడు. అప్పుడు రావణుడు తనకు మృత్యువు రావద్దని అడుగుతాడు. అయితే బ్రహ్మ ఆ వరం అయితే ఇవ్వడు. కానీ పక్షులు, పాములు, యక్షులు, రాక్షసులు, దేవుళ్ళు ఎవరూ చంపలేరని రావణుడికి బ్రహ్మ వరమిస్తాడు. ఆ తర్వాత విభూషణుడి వంతు వస్తుంది. అప్పుడు విభూషణుడు తనకు అన్ని వేళలా సన్మార్గంలో నడిపించేలా చెయ్యాలని బ్రహ్మను కోరుతాడు. దీనికి బ్రహ్మ సంతోషించి అతనికి మరణం లేకుండా చేస్తాడు. ఇక చివరిగా కుంభకర్ణుడి వంతు వస్తుంది. అయితే అప్పటికే అతను చాలా శక్తివంతుడే ఉండటం చేత, అతని కోరిక ఏంటో తెలిసి ఉండడం చేత బ్రహ్మ ఉపాయం పన్నుతాడు. కుంభకర్ణుడు ఇంద్రుడి సింహాసనం అడుగుతామని, అతను అదే ఆలోచన ఉన్నాడని బ్రహ్మ కనిపెడతాడు. దీంతో అతని నోటి వెంట ఇంద్రుడు అనే మాటకు బదులుగా నిద్ర అనేలా పదం రావాలని బ్రహ్మదేవుడు సరస్వతిని అయితే ఆదేశిస్తాడు. దీంతో కుంభకర్ణుడు ఇంద్రుడి సింహాసనం అడుగుతామని మాట్లాడుతుండగా అతని నోటి వెంట నిద్ర కావాలని వస్తుంది. దీంతో అతనికి శాశ్వతంగా ఎప్పటికీ నిద్రపోయే వరం ప్రసాదిస్తాడు బ్రహ్మ. కోపంతో వచ్చి బ్రహ్మనైతే ఇలా అడుగుతాడు, తన తమ్ముడు అలా ఎప్పటికీ నిద్రలో ఉండకుండా అనుగ్రహించాలని రావణుడు బ్రహ్మను కోరుతాడు. దీంతో బ్రహ్మ కొంచెం దిగి వచ్చి కుంభకర్ణుడికి ఇచ్చిన వరాన్ని కొద్దిగా మారుస్తాడు. దాని ప్రకారం కుంభకర్ణుడు 6 నెలల పాటు నిద్రపోతూనే ఉంటాడు. ఆ సమయం పూర్తయ్యాక ఒక్కరోజు మేల్కొని ఉంటాడు. ఆ రోజంతా మనుషులు, చెట్లు, పక్షులు, జంతువులని తేడా లేకుండా అన్నింటినీ అతను తింటాడు. మళ్ళీ ఆ ఒక్కరోజు కాగానే 6 నెలల పాటు నిద్రపోతాడు. అయితే రాముడు యుద్ధం జరిగినప్పుడు రావణుడు తన తమ్ముడు కుంభకర్ణుడిని లేపడం చాలా కష్టాంతరం అవుతుంది. అప్పటికీ అతను నిద్రపోయి కేవలం 9 రోజులే అవుతుంది. మళ్ళీ 6 నెలల దాకా లేవడని తెలిసిన రావణుడు బలవంతంగా కుంభకర్ణుడు అయితే లేపేస్తాడు. దీంతో కుంభకర్ణుడు లేచి ఆ యుద్ధంలో రాముడి చేతిలో మరణిస్తాడు. ఇది కుంభకర్ణుడు అయితే అసలు కథ. సో ఫ్రెండ్స్, ఇది వీడియో నచ్చితే మీరు ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఈ వీడియో మీకు ఎలాగనిపించిందో కింద అయితే కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.